నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, జూలై మాసం, విశేషంగా ఆషాఢ మాసం, సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలి మేడం? తప్పకుండా అన్న. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అంటే వీళ్ళకి ఆషాఢ మాసంలో ఛాలెంజ్ అనేది కాదు, రాశిలోనే రాహు ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ గ్రహంలో ఏ రాశిలో అయినా ఒక గ్రహం ఉందంటే దాని తగ్గ ఫలితాలు మనం అనుభవించాల్సిందే. అది సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉన్నా అవన్నీ ఫలితాలు మనం అనుభవిస్తుండాలి. ఇవి దీంతో పాటు కొన్ని గ్రహాలు ప్లస్ అవుతాయి, కొన్ని గ్రహాలు మైనస్ అవుతుంటాయి. ఈ మాసం వీళ్ళు చెప్పాలంటే రాహు రాశిలో ఉండడం వల్ల, కుంభరాశిలో రాహు ఉండడం, ద్వితీయ స్థానంలో శని భగవాన్ ఉండడం, ఈ రెండు ఉండడం వల్ల వీళ్ళకి అన్నిటికంటే మెయిలైన విషయం ఏంటంటే ఈ మాసంలో బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారు. అందువల్ల ఏంటంటే రాహు శుక్రులు, శుక్ర బుధులు, తర్వాత బుధ రాహువులు, శని బుధులు, శని శుక్రులు వీళ్ళందరూ కూడా కాస్త మంచి ఫలితాలు ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి అనుకూలమైన గ్రహాలు కదా అవి, అందుకని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మంచి ఫలితాల కంటే ముందు రవి ప్లస్ కుజుడు ఇద్దరు కూడా చెడు ఫలితాలు ఇస్తున్నారు. ముందు అవి చెప్పుకుందాం. ఎందుకంటే రవి ఒక విషయంలో వచ్చినప్పటికీ ఏమైందంటే ప్రతి విషయంలో వీళ్ళే ఇప్పుడు దాకా ఏంటంటే మేము చేయగలం, మా వల్ల అయిపోతుందని చెప్పి ఒక ధైర్యము, అది ఆత్మధైర్యం అనుకుంటారు. కానీ కొంతమంది అది కొంతవరకు గర్వంగా కనిపిస్తుంది. అలాంటి గర్వానికి వెళ్ళిన వాళ్ళందరికీ ఈ మాసంలో కాస్తంత ఇబ్బంది పడి కాస్త కాళ్ళు చేతులు విరిగినట్టుగా పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగాల్లోంచి తీసేయడమో, లేకపోతే వీళ్ళ ప్రమోషన్స్ వల్ల ఇంతకుముందు ఏదైతే ప్రమోట్ చేస్తారో ఆఫీస్లో అందరూ వీళ్ళని ఎత్తుకు పెట్టుకున్నారో వాళ్ళని వీళ్ళు దించేసే పరిస్థితి, ఖచ్చితంగా వీళ్ళ వల్ల ఏ పని అవ్వట్లేదని చెప్పేసి అలాంటి పరిస్థితులు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రవి బాలేదు ఇక్కడ. దీనివల్ల ఏంటంటే కాస్తంత అధికార విషయంలో, తర్వాత వాళ్ళకు ఉండే ఉద్యోగాల విషయాల్లో, కొన్ని వ్యాపారాల్లో, వీటిల్లో కాస్తంత ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. అంటే ఇబ్బందులు కనిపిస్తాయి కానీ ధనం గురించి కాదు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళకి గౌరవం సంబంధించినవి కొంచెం అగౌరవం పడ్డాము, అవమానింపబడ్డాము, కాస్తంత ఇబ్బంది పడ్డాము, కొంచెం పరువు కొంచెం విధంగా పోవడము, తర్వాత బంధువులతో కాస్తంత విరోధాలు, వాళ్ళతో కాస్త మాట పెంచుకోవడము, దాన్ని కొంచెం ఎక్కువగా ముందుకు వెళ్ళి ఇంకొంచెం గట్టిగా మాట్లాడి అది వాదనలకు దిగి అది కొట్టుకోవడం దాకా వెళ్ళడము, ఇలాంటి విషయాలు రవి కుజులు ఇద్దరు ఈ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఇస్తారు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే గొడవ వస్తుంది అనుకుంటే అక్కడి నుంచి నమ్మగా వచ్చేయడమే, వద్దులే, ఏ మాట మాట్లాడిపోయినా అక్కడ గొడవ పడే అవకాశం, వీళ్ళు వెళ్తే అది పెద్ద గొడవ అవుతుంది తప్ప చిన్న గొడవ అవుతుంది. వీళ్ళు మధ్యవర్తిగా వెళ్ళి ఏదో సర్దిద్దామంటే అది వీళ్ళకే రివర్స్ అయ్యి వీళ్ళనే ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే గొడవల జోళ్ళకి వెళ్ళకూడదు, మధ్యవర్తి పనులు చేయకూడదు, మీడియేటింగ్గా ఏ పనులు చేద్దాం అనుకున్నా చేయకుండా వెనక్కి ఉండడం మంచిది. ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కాస్తంత ఈ మాసంలో తక్కువగా ఏదో మన పని అయిందా అన్నట్టు చూసుకుని వెళ్ళడం ఇంకా మంచిది. ఎందుకంటే అధిక శ్రమ తక్కువ లాభం అంటే స్వల్ప లాభం అని రాశారు. స్వల్ప లాభం అని రాస్తే ఏంటి అర్థం అంటే చాలా తక్కువగా వస్తుందని. ఇవాళ రోజు మనం ఏదైనా ఒక ల్యాండ్ చూపించిన వీళ్ళు వెళ్ళి పాపం అంత దూరం కష్టపడి వెళ్తే వాళ్ళు తీసుకోకపోవచ్చు, తీసుకోమని చెప్పేసిన వేస్ట్ అవుతున్నాడు. సో అందుకనంటే రియల్ ఎస్టేట్ పనులు చేసేవాళ్ళు, తర్వాత ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారాలు, సొంత వ్యాపారం అంటే ఇండిపెండెంట్ వ్యాపారాలు, కలిసిన వ్యాపారాలు కాకుండా ఇండిపెండెంట్గా ఎవరికి వాళ్ళు షాప్స్, బట్టల షాపులో కానీ దుకాణాలు ఉంటాయి కదా, ఇలా ఉన్న వాళ్ళందరూ అంటే మాటని చాలా మౌనంగా ఉండి తన పని తను చేసుకుంటూ ఎక్కువ నామాన్ని ఎగుదే స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉన్నాయి. లేకపోతే కాసంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో మాట అంటాడు, కోపం వస్తుంది, గట్టిగా మాట్లాడతాం, ఎప్పుడూ లేనంత కోపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు ప్లస్ రాహు చూస్తున్నారు. ఇక్కడ కుజుడు ఎక్కడ ఉన్నాడు? సింహరాశిలో అగ్నితత్వమైన రాశి. ఆ రాశిలో కుజుడు ఉంటే కుజుడు గ్రహం కూడా అగ్నితత్వమే. 2 అగ్నితత్వాలంటే అగ్ని గోళంలా ఉంటుంది అది. సో ఇంత స్పీడ్లో రాహు అంటే పొగ. సో ఎప్పుడైతే ఈ మంటకి పొగ తోడైతే ఏమవుతుంది, మంట పెద్దగా అవుతుంది. అసలే కోపంగా ఉండే మనుషుతత్వం దగ్గర ఇంకొంచెం ఏదో మాట్లాడితే వీళ్ళకి కోపం విపరీతంగా వచ్చి గట్టిగా మాట్లాడతారు. ఆ గట్టిగా మాట్లాడడం వల్ల బంధుత్వాలు, స్నేహాలు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మాట కాకపోవచ్చు, చిన్న మాట అయి ఉండొచ్చు, కానీ ఇది వీళ్ళ మనసు నచ్చదు అనమాట, వెంటనే మాట్లాడేస్తారు. ఇలాంటి విషయాలు జరుగుతాయి కనుక కొంచెం మౌనాన్ని ఎక్కువగా వహించడము ఈ మాసం వీళ్ళకి చాలా అనుకూలం. ఇక నిరుద్యోగులు, వ్యాపారస్తుల పరిస్థితి మేడం, అలాగే వ్యాపారాల్లో మాకు బాగా లాభాలు రావాలండి అంటే ఏ రంగాలు సజెస్ట్ చేస్తారు మీరు? ఏ రంగాలు అంటే వాళ్ళకి అనుభవం అన్న. ఇప్పుడు జాతకంలో పుట్టగానే ఈ జాతకుడికి ఇవి యోగాలు ఉన్నాయి అని చెప్పి రాసేస్తాడు. ఏ యోగం ఉందో మనం చూసుకోకుండా వేరే యోగాలు పరిగెట్టాం అనుకోండి, ఈ యోగం ఎప్పటికీ రాదు. సో మనకు కావాల్సిన యోగం కోసం మనం పరిగెడుతూ ఉంటాం, కానీ మనకి వచ్చే యోగం ఏముందో అది పైన రాసేసాడు, జాతకంలో ఉంటుంది అది.
దాన్ని మనం ఫస్ట్ చూపించుకోవాలి. జనరల్గా జాతకాలు అందుకే ఏం చేస్తారంటే ఈ చిన్నప్పుడు ఓ 14 ఏళ్ళు రాగానే అబ్బాయికి అమ్మాయికి జాతకం వేయిస్తారు. ఈ అమ్మాయికి ఎంత చదువుకుంటుంది, ఒకళ్ళు చదివిస్తే ఎంతవరకు చదివించవచ్చు, ఎప్పుడు వివాహం చేసేయవచ్చు, ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయన్నమాట. ఎలాంటి కుటుంబంలోకి వెళ్తుంది, ఒకళ్ళు చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ప్లేస్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆడపిల్ల అంటే ఇప్పుడైతే మనం అన్ని కంట్రీస్ పంపించేస్తున్నాం ఆడపిల్లల్ని. పూర్వం ఆడపిల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం ఉందమ్మా అంటే వెంటనే పెళ్లి చేసేసేవాళ్ళు. అమ్మ వద్దు, విదేశాలకు వెళ్ళిపోతే ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడ ఎవరుంటారో ఏంటో అని చెప్పి వెంటనే వివాహాలు చేసేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే అన్నీ చూస్తున్నారు అనుకోండి. అలా మనం జాతకాన్ని పరిశీలించాలి. పర్సనల్ జాతకం ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడు వాళ్ళకి ఏ యోగం ఉంది, ఆ యోగంలో వీళ్ళు రాణించరా. కొంతమందికి ఉద్యోగం కలిసి వస్తుంది, వ్యాపారం కలిసి రాదు. వాళ్ళు వ్యాపారాలు చేస్తూ డబ్బు అంతా పోగొడుతూ ఉంటారు. మళ్ళీ ఉద్యోగాలు చేస్తే డబ్బు సంపాదిస్తారు, మళ్ళీ తీసుకెళ్ళి వ్యాపారంలో పెడతారు, మళ్ళీ వ్యాపారం పోతుంది. ఇలాంటి పరిస్థితి కొన్ని జాతకులు ఉన్నాయి. సో మనం ఏంటంటే జాతకానికి ఏ యోగం ఉంది, ఈ యోగం ఉద్యోగ యోగమా అదే వ్యాపార యోగమా. ఒకవేళ వ్యాపార యోగాల్లో కూడా కలిసి చేసిన వ్యాపారాలు కలిసి వస్తాయి, కొంతమందికి ఇండిపెండెంట్గా చేస్తే కలిసి వస్తాయి. సో అది ఏ వ్యాపారం కలిసి వస్తుంది వీళ్ళకి, అది కూడా అన్ని కూడా జాతకంలో ఉంటుంది. అవి చూపించుకోవాలి తప్ప ఈ గోచార ఫలితాల్లో మనం వ్యాపారాలు ఇలా రాణిస్తే చెప్పలేం. గోచార ఫలితాల్లో మనకి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఈ మాసం మారినప్పుడు ఈ 4 గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయో యోగించట్లేదా. ఒకవేళ ఈ గ్రహాలు యోగించకపోతే రవి కారకత్వం ఏంటి, మనకి వ్యాపారాల్లో అభివృద్ధి రావడమైనా లీడర్షిప్ క్వాలిటీస్ కావాలన్నా రవి కారకత్వం. అలాగే తల్లిదండ్రుల నుంచి మనకి అనుకూలంగా ఉండాలన్నా తల్లిదండ్రులు మనతో వాళ్ళు అనుకూలంగా ఉన్నా మనం వాళ్ళతో అనుకూలంగా ఉండాలన్నా రవి యొక్క కారకత్వం. కుజుడు కారకత్వం ఏంటి, మనలో ఉండే కోపము ద్వేషానికి కారకుడు ఆయనే. సో ఎంత కోపము ఎంత ద్వేషం ఉండాలనేది ఆయన ఎక్కడ ఉన్నాడో చూస్తుంది. దాన్ని బట్టి వీళ్ళకి కోపం ఈ స్థాయిలో ఉంటుంది, లేదా కోపం ఈ స్థాయిలో తగ్గుతుంది చెప్పగలుగుతాం. సో ఈ గ్రహస్థితి మనం గోచారాలు చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మనకి వీళ్ళకి బుధుడు శుక్రుడు కలిసి ఉన్నారు అంటే బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. అనుకూలంగా ఉండడం వల్ల ఏమేమి ఫలితాలు ఉన్నాయంటే వీళ్ళకి విద్యాలాభం, అంటే విద్యార్థులకి విద్యాలాభం, విదేశాలు వెళ్ళాలనుకుంటే విదేశాల యోగం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వివాహాలకి కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది ఈ మాసం. తర్వాత ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, తర్వాత గృహానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి అనుకూలమైన కనిపిస్తుంది. అందుకే శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కనుక శుక్రుడు అంటేనే ఆటోమేటిక్గా అన్ని కంఫర్ట్స్ రావడమే. సో ఏదే వీళ్ళకి కారు కావాలనుకున్నారు, బైక్ కావాలనుకున్నారు కొనుక్కోగలుగుతారు ఈ మాసంలో. ఇది వీళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసంలో. అంటే శుక్ర బుధులు ఇద్దరు అనుకూలంగా ఉండడం వల్ల వీళ్ళకి ఏమేమి మంచి ఫలితాలు జరుగుతాయంటే ప్రతి విషయంలోని అనుకుంది వాళ్ళు అంటే ఆలోచన శక్తి పెడితే పని అవుతుంది. కాకపోతే జనరల్గా ఆలోచన శక్తి ఎందుకు పెట్టలేరంటే వీళ్ళు కుంభరాశిలో రాహు ఉండడం వల్ల చాలా లేజీగా తయారవుతారు. ఎంత లేజీగా ఉంటారంటే ఇంతకుముందు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు కూడా రాహు ఎప్పుడైతే కుంభరాశి వచ్చారో అప్పటి నుంచి సూర్య నమస్కారాలు చేయడం మానేస్తారు, పూజలు మానేస్తారు, ఏదైనా దేవుడు నామస్మరణ చేయడం మానేస్తారు, ఏదైనా సత్సంగాలు వెళ్ళడం మానేస్తారు, మెడిటేషన్ చేయడం మానేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతుంటారట, బయట ఎక్కడ కూడా తిరుగుతుంటారట. సో ఇవన్నీ కాకుండా మనం పూర్వం ఎలా చేస్తామో అలాగే చేద్దామని ఒక డిసిప్లిన్ పెట్టుకొని వీళ్ళు చేయగలిగితే కుంభరాశి వాళ్ళకొని ఈ మాసం అనుకూలంగా కనిపిస్తుంది. ఇక ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం? వీళ్ళు ఆషాఢ మాసం ఏ పరిహారాలు కాదమ్మా, మెయిన్ కుంభరాశి వాళ్ళకి జనరల్గా రాహు ప్లస్ వీళ్ళకి ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కుజ రాహువుల వీక్షణ, కుజకేతువులు, తర్వాత కుజ శనులు ఈ వీక్షణ వల్ల ప్రమాదం ఎప్పుడూ పక్కనే ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మానవతా ధర్మం. అంటే మానవతా ధర్మం అంటే ఏంటంటే పొద్దున లేచి మనిషిని పక్క వాళ్ళని ఎవరిని హాని చేయకూడదు. అంటే సరదాగా కామెడీలు చేయడం, సరదాగా వాడిని ఏడిపిస్తే నాకు ఆనందం వస్తుంది అనుకోవడం, సరదాగా కామెంట్లు రాయడం, ఏదో ఒక ప్రోగ్రామ్ చూసి దాని కింద రివ్యూస్ రాయడం, నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది అని చెప్పడం, ఇలాంటివి ఏం చేయకూడదు. ఎందుకంటే ఎవరికి ఎలా ఉంటుందో వాళ్ళు నచ్చితే నచ్చింది లేదు. ఈ మాసం మాత్రం వీళ్ళు ఏ కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే ఎటువంటి కామెంట్స్ చేసినా అది రివర్స్ వీళ్ళకే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రవి కుజుడు బలంగా లేరు. సో అందుకే చిన్న కామెంట్ కొన్నా పెద్దగా స్పందన వస్తుంది, అవతల వాళ్ళు గట్టిగా స్పందన ఇచ్చి వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి పట్టుకొని మళ్ళీ అడుగుతున్నట. అందుకని ఏంటంటే ఒకళ్ళని ఏడిపించడం కానీ, ఒకళ్ళని ద్వేషించడం కానీ, ఒకళ్ళని హింసించడం కానీ ఇలాంటి పనులు ఏమి చేయకుండా మన పని మనం చేసుకుంటూ దైవ నామస్మరణ చేసుకుంటూ బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ప్రకృతి అంతా కొంచెం మనకి చెప్పాలంటే విజృంభిస్తున్నది. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు ఎవరికినూ, అది మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాంటి విషయాలకి మనం దూరంగా ఉండాలంటే మన ఇంట్లో వాళ్ళతో మంచిగా చెప్తూ అన్ని విషయాలు వాళ్ళ మాట వింటూ దేవుడికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళాలి. అప్పుడు వీళ్ళకి అన్నీ మంచి జరుగుతాయన్న.
మేడం అలాగే ఏ పని చేసినా ముందుకు కదలట్లేదండి అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలా మనం ప్రారంభించిన పనుల్లో అనుకూలత రావాలంటే ఏదన్నా ఒక మంత్రం ఏదన్నా ఉంటుందా వీళ్ళు నిత్యం జపించుకోవడానికి? తప్పకుండా కంటిన్యూ వెళ్ళినంటే దుర్గే దుర్గే రక్షిణ్ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. దుర్గే దుర్గే రక్షిణ్ నమః, దుర్గే దుర్గే రక్షిణ్ నమః అనుకుంటే ఇక్కడ రాహు ఒక యోగిస్తుంటాడు, అక్కడ శని భగవాన్ యోగిస్తుంటాడు. ఎందుకంటే మెయిన్ ధనస్థానంలో శని భగవాన్ ఉన్నాడు, స్వరాశిలో కుంభరాశిలో రాహు ఉన్నాడు. ఈ 2 గ్రహాలు కలయిక వల్ల ఎటువంటి ఇబ్బందులైనా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ అమ్మవారిని తలుచుకుంటూ ఇంట్లో ఉన్న తల్లికి తండ్రిని గౌరవిస్తూ తల్లిదండ్రులకి కాళ్ళ నమస్కారం చేసుకుంటూ బయటికి వెళ్తే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి వీళ్ళకి. చాలా బాగా వివరించారు మేడం. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయడం జరిగింది. మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్సే మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే తప్పకుండా ఒకసారి వ్యక్తిగత పరిశీలన చేసుకోండి. ధన్యవాదాలు.